మాట్లాడేస్తున్నారు, వాళ్ళేవో వచ్చి మా జీవితాన్ని చూస్తున్నట్టు, మమ్మల్ని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నట్టు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఏంటేంటో విశ్లేషకులండి ఏంటేంటో చెప్పేస్తున్నారు. చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి నాకు చూస్తుంటే, కామెడీ నవ్వుకుంటున్నాను నేను. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి కనిపించదు, వాళ్ళ మొగుడి పిల్లలు ఏం దెబ్బలాడుకుంటున్నారో వాళ్ళకి కనిపించదు, వాళ్ళ మొగుడు బయటకి వెళ్ళాక ఏ అమ్మాయితో వెళ్తున్నాడో దానికి కనిపించదు. ఇది మాత్రం బయటకు వచ్చి కూర్చొని పెద్ద చర్చ, పెద్ద మాట్లాడటం, ఏదో మైక్ దొరికింది కదా, మీడియా దొరికింది. వాణికి డబ్బు కోసం శ్రీనివాస్ మోసం చేశాడు, మాధురికి డబ్బు కోసం శ్రీనివాస్ మోసం చేశాడు అంటారు. అయ్యో అమ్మా, డబ్బు కోసం మోసం చేయాలనుకున్నవాడు అప్పట్లోనే 30 కోట్లు తీసుకునేవాడు తల్లి. ఆవిడికి దమ్ముంటే ఒకసారి టెక్కలు వచ్చి మారువేషంలో వచ్చి మొత్తం ఎంక్వైరీ చేయాలి. ఆవిడేదో బహుముఖ ప్రజ్ఞరాలు ఇలాగే చెప్తారు. దయచేసి రాంగ్ మెసేజ్ ఇవ్వకండి. నేను దొంగనైతే దొంగని చెప్పండి, మంచి అయితే మంచి అని చెప్పండి. కానీ పార్టీ పరంగాను ఇంకో జానర్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీ విశ్లేషణ కరెక్ట్ అవ్వదు. కృష్ణకుమారి గారు ఇలాంటి పెద్ద ఆవిడకి నేను చెప్తున్నాను, మీరు వచ్చి తీసుకోండి. దువ్వాడ శ్రీనివాస్ లంచమే తీసుకునే వ్యక్తి కింద ఈ నియోజకవర్గంలో ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ ధనం కోసం అసలు ఆలోచించేవాడే. 91వ సంవత్సరంలో నాకు 3 కాలేజీలు ఉండేవి. అదే దాని గురించి అడగాలి సార్. యాక్చువల్ ఏంటంటే, అంటే మీ సతీమణి గారు ఏమన్నారంటే, ఒక లుంగితో వచ్చారు, తనకి దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూపాయి కూడా లేకపోతే మేము మా నుండి ఇంత సంపాదించారని మీకు తెలుసు, అది విన్నాం కూడా. సో అంటే జీరోగా వచ్చిన అతన్ని హీరోగా చూపించడం ఇప్పుడు మా మీద వ్యతిరేకంగా ఉన్నారు. వాణి 93 లుంగి షర్ట్ తో వచ్చానన్నది కదా. నా వివాహం 94లో వివాహం జరిగితే 91కే నాకు కాలేజీలు ఉన్నాయి. అప్పటికి నాకు 26-27 సంవత్సరాలకే నేను కాలేజీ వ్యవస్థలు స్టార్ట్ చేశాను. ప్రైవేట్ జూనియర్ కాలేజ్ 3 ఈ శ్రీకాకుళం జిల్లాలోనే పాతపట్నం, మెలియాపుట్టి, సారవకోట, పలాసలో ఒక ట్యూటోరియల్స్. అంటే 650 మంది విద్యార్థులు. అది ఎంక్వైరీ చేయండి, అది కూడా ఎంక్వైరీ చేయండి. శ్రీనివాస్ ఈ 3 కాలేజీలు, పలాసలో ఉన్న ఆల్ఫా ట్యూటోరియల్ ఎవరిది, దీని మేనేజ్మెంట్ ఎవరు అని మీరు పాతపట్నం వెళ్ళి అడిగినా, మెలియాపుట్టి వెళ్ళి అడిగినా, సారవకోట వెళ్ళి అడిగినా ఇప్పుడు కూడా చెప్తారు ఈ కాలేజీలు ఎవరు అని. నేను చెప్తే అబద్ధం కింద ఉంటారు కదా. నేను టీచర్, నా దగ్గర పనిచేసిన టీచర్సే ఆ విద్యా సంస్థలు వాళ్ళకి ఇచ్చేసాను, మీరే రన్ చేసుకుంటాను. తర్వాత నేను గ్రానైట్ ఫీల్డ్కి వచ్చాను 99లో. అప్పటి వరకు నేను 91 నుంచి రన్ చేసిన విద్యా సంస్థలు వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు రన్ చేసుకుంటున్నారు కూడా ఇప్పుడు కూడా. నాతో పనిచేసిన స్టాఫ్, నా దగ్గర చదివిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. లేదు, బిజినెస్ మార్చాను. ఈ విద్యా సంస్థలను ఇలా కంటిన్యూ చేయటం వల్ల నాకు ఎందుకు పెద్దగా ఫీల్డ్ మార్చుదామని గ్రానైట్ ఫీల్డ్కి వెళ్ళాను. ఇది ఆల్ఫా జూనియర్ కాలేజ్ అని, ఇది మెలియాపుట్టిలో. ఇది ఒక కాలేజ్ 91కే పెట్టాను. అప్పుడు నేను నా స్టాఫ్. ఇది ఎప్పుడండి? 91 సంవత్సరం. నా మ్యారేజ్ 94 అంటే 94 నేను లుంగి షర్ట్ తొలగుంటాను. 94లో అంటే ఎప్పుడో మా మామగారు రాఘవరావు, అదే వాణి తండ్రి, 350 బిల్లు ఉంటే లాడ్జీ కట్టాడంటే అప్పుడు నేను సనగలుతున్నానంట. ఇలాంటి మాట్లాడి ఒకవేళ ఓకే అనుకుందామండి, పోనండి వాళ్ళ వెర్షన్కి వెళ్దాం, వాళ్ళ వల్ల నాకు రాజకీయం వచ్చేసింది. కృష్ణకుమారి గారు అదే అంటారు, వాళ్ళ వల్ల రాజకీయం వచ్చేసింది. రాఘవరావు ఎమ్మెల్యేవో, ఎంపీవో, మంత్రి ఏమీ కాదు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక ఎక్స్ఎంపీపీ. అలాంటి ఎక్స్ఎంపీపీలు నా చేతులతో నేను ఎంతో మందికి చేసి పెట్టేసినాను నేను 25 సంవత్సరాల్లో. ఎక్స్ఎంపీపీగా మీ రాజకీయ నాకాలకు వస్తుంది. ఒకవేళ మీరు అనుకోండి వారసత్వం రాజకీయంగా ఇచ్చేస్తే వచ్చేస్తుందే. కష్టపడాలి, రాత్రనక పగలనక 25 సంవత్సరాల కష్టమే ఈ రోజు నా ఈ స్థితి. ఒకవేళ ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనుకోవటం చాలా పొరపాటు. రజనీకాంత్ గారు ఒక సినిమాలో అంటారు, ఆ కష్టపడందే ఏది రాదు, వచ్చినా నిలబడదు అని. కాబట్టి బెండు తెగిపోద్ది. ఇది ఇచ్చిస్తూ వచ్చేసింది కాదు. వాణి కుటుంబంలో 25 మంది ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నోళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఏం వాళ్ళు రాజకీయాల్లో వచ్చి రాణించలేదు. వాణి కుటుంబంలో 100 కోట్లైన తృణపాయంగా పెట్టగలిగినటువంటి మరిది ఉన్నాడు, ఏం రాలేదు. నాకే ఎందుకు వచ్చింది? నేను పెట్టలేను డబ్బులు, నాకు ఆస్తి కూడా లేదు. ఈ రోజుకి నాకు ఎందుకు వచ్చింది? ఒకటి ఇస్తే రాదండి, మన కష్టం మీద వస్తుందండి. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఒకవేళ వాళ్ళు ఇచ్చుంటే రాఘవరావు పెద్ద జమీందారు అంటాడు కదా, ఆఫ్టర్ ఆల్ 350. ఒకవేళ ఉన్నతమైన ఇలాంటి దిక్కుమాలను మాట్లాడతారా? అల్లుడి మీద కలుపుకోవటానికి వచ్చామంటారు, ఒకటే కుటుంబం కలుపుకోవటానికి వచ్చామంటారు. కలుపుకోవటానికి వచ్చే వాళ్ళ భాష ఇదా? నీకు 350 బిల్లు కట్టాను 94లో, లేదు నువ్వు లుంగి షర్ట్తో వచ్చావు. ఇది కలుపుకునే విధానమా? వాణి విడగొట్టుకునే విధానమా? భర్తను కలుపుకోవాలనుకునేటప్పుడు 2000 గత 2 ఏళ్ల క్రితమే నాకు టికెట్ ఇవ్వండి,
లేకపోతే నేను ఊరేసుకుని చేస్తాను, ఈయనకి నాకు విడాకులు ఇచ్చేయండి అని అధిష్టానం దగ్గర ఒత్తిడి తెచ్చేవే. అలాగే 2004లో కూడా, ఇది 24, 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారి ద్వారానే నేను ఈ జిల్లాకు పరిచయం అయింది. దువ్వాడ శ్రీనివాస్ అని పరిచయం చేసింది రాజశేఖర రెడ్డి గారు, రాఘవరావు కాదు. నేను చిన్నప్పుడు విద్యార్థిగా ఉండేటప్పుడే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తుండేవాడిని. సార్ పాదయాత్రకు వచ్చేటప్పుడు నేను గ్రాండ్గా ఏర్పాట్లు చేశాను. నాకు హరిశ్చంద్రపురంలో టికెట్ ఇచ్చారు ఆయన, అప్పుడు పాత నియోజకవర్గం. ఇచ్చిన తర్వాత వాణి రాఘవరావు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ టికెట్ ఇస్తారా లేదా మేము ఇండిపెండెంట్గా వేయాలని ఆయనకి చెప్పారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు బ్లాంక్ బీఫామ్ ఇచ్చి, నీ ఇష్టం ఎవరి పేరు రాసుకుంటావో నాకు అనవసరం, నీ మామ నీకు వైఫ్ వచ్చారు, నీకు ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ గురించి నీతోనే మాట్లాడతా, జాగ్రత్త అని చెప్పారు. అప్పుడు నేను వాణి పేరు రాసా టికెట్ ఇచ్చాను. అది 2004, ఇది 2024 సేమ్ టు సేమ్. ఆనాడు తండ్రి ఈనాడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. 20 సంవత్సరాల నుంచి మా గొడవ నడుస్తుంది అంటే ఇది ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అనుకుంటే మళ్ళీ ఇప్పుడు నేను వాణి ఎప్పుడైతే టికెట్ అడిగిందో సార్కి నేను రిక్వెస్ట్ చేసి వద్దన్నా ఇచ్చేద్దాం ఆమెకి టికెట్ అని, మళ్ళీ 100 మెట్లు దిగి ఈ రోజు కూడా టికెట్ ఆమెకే అనౌన్స్ చేయించాను అధిష్టానం ద్వారా. అలాంటిది ఆమె టికెట్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేను తను. నేను పార్టీలో కనపడకూడదంట, నేను ఉండకూడదంట, నేను టెక్కల్లో ఉండకూడదంట, మీటింగ్స్కి నేను వెళ్ళకూడదంట. నేను వెళ్ళే మీటింగ్స్కి ఒక ఇన్ఛార్జ్గా, ఒక అభ్యర్థిగా తను ముందే వెళ్ళిపోవటం, లేదా మైక్ నాకు ఇవ్వకుండా చేయటం, అవమానాలు చేసేది. మరి ఇంకెందుకు లేదు, నేను ఆగి వెనక నుండి పార్టీ కార్యక్రమం చేసేవాడిని. ఈ పరిస్థితుల్లో వీటన్నిటి వల్ల గ్రాఫ్ డౌన్ అయిపోయింది. మళ్ళీ నేనే పోటీ చేయవలసి వచ్చింది. సరే గెలిచాము కూడా పక్కన పెడితే మళ్ళీ నేనే పోటీ చేశాను. అంటే ఏంటంటే ఆవిడకి ఏంటంటే ఒక విచిత్రమైన కోణం. అధికారంలో నేను ఇప్పుడు బాగుంటే అది ఆమెకు కావాలి. పోరాటంలో ఒక్క రోజైనా కనిపించిందా? ఒక్క ఫోటో చూపించమనండి. పోరాటం అనేది నరకం, కష్టం, బాధ, ఎండనక వాననక ప్రజలతో తిరగాలి, ఉండాలి. అది పడదు. నాకు టికెట్ వచ్చి గెలుస్తూ ఉంటే మాత్రం కావాలి. అలాగే వ్యాపారాల్లో నేను నా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆమె అడగదు, వ్యాపారం ఉన్నత స్థాయికి వెళ్తే నా పేరు రాసేది. విచిత్రమైన కోణం. ఇలా అందరు లేడీస్ అనుకుంటే ఒక్క మగాడు కూడా బతకలేడు. దువ్వాడ శ్రీనివాస్ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. అందుకే 58 ఏళ్ల వయసులో కూడా ఈ పరిస్థితి దాపరించింది. మాధురి అనే అమ్మాయి హాయిగా ఇంట్లో ఉండాల్సింది. నాతో ఎందుకు ఆమెకి గొడవలు, ఇబ్బందులు, తలకాయ నొప్పులు అవసరమా? హాయిగా ఉండాల్సిన అమ్మాయి. ఆ అమ్మాయిని రాజకీయాల్లోకి లాగి మా కుటుంబమే నాశనం చేసాం. ఒంటరి అయిపోయి రోడ్డు మీద ఉన్న పరిస్థితులు, అత్తవారికి కన్నవారికి దూరం అయిపోయిన పరిస్థితులు. ఏం చేయాలి చెప్పండి? మీ హిట్ ఛానల్ ద్వారా చెప్పండి. వాణికి ఆస్తులని రాసిచ్చేసాను. 2 పిల్లల్ని గుండె మీద పెట్టి పెంచి పోషించి డాక్టర్లు చేశాను. ఒక పిల్లకి ఘనంగా పెళ్లి చేశాను. ఇంకో పాపను తనిఖీ చేయాలి. నా చాప్టర్ క్లోజ్. నా రాజకీయ జీవితం కూడా చాలా చూసేసాను. మీరు అన్నట్టు వాణి కూడా ఎన్ని అయిపోయింది. టికెట్ కావాలంటే తెచ్చుకుంది, మాధురి పేరు పెట్టి బ్లాక్మెయిల్ చేసి, స్కేప్ గూడ్ చేసి, పలిపసులు చేసి వాడుకుంది. అయిపోయింది. నేను వాడేసుకున్నాను. ఇప్పుడు ఈమె అనాథగా రోడ్డు మీద ఉంది. ఏం చేయాలా? ఓకే, నేను కుటుంబానికి అడ్జస్ట్ అయిపోయి ఉండాలా? ఈమెకి ఏదైనా పరిస్థితులు, ఈమె ఒంటరి అయిపోయి ఈమె జీవితం మా కుటుంబం వల్ల నాశనమైనందుకు వదిలేయాలా? ఇలా ఉండకూడదా? మరి 2 ఏళ్ళ నుంచి నాకే కదా, మాధురియే కదా నాకు భోజనం పెట్టింది. ఈ 2 ఏళ్ల నుంచి వాణి ఇంటికి తాళం వేసేసిన తర్వాత, టికెట్ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళలో తనే నాకు క్యారేజ్ పంపింది. తనే నా వాహనాల ఏర్పాట్లు, తనే నా కేడర్ ఏర్పాట్లు, ఎలక్షన్ ఏర్పాట్లు అని తనే దగ్గరుండి చూసింది. అలా చూసింది. వాణికి, మాధురికి నాకు తిరుగుతున్నాం అన్నటువంటి విషయం టెక్కల ప్రజలకు తెలుసు. మరి అచ్చెన్నాయుడు ఒక మాట కూడా చెప్పాడు కదా, ఈ రాష్ట్రంలో అత్యున్నత మెజారిటీ నాదే, 70,000 దాటి రాసుకోండి అన్నాడు. అది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా. ఇప్పుడు ఆయన మెజారిటీ ఎంత అండి? 30,000. ఏమండి, రాష్ట్రంలో అనామకులు, అడ్రస్ లేని వాళ్ళు నామినేషన్ ఇస్తే 60-70 మెజారిటీలు వచ్చాయి. ఈ వేవ్లో, కూటమి వేవ్లో మెజారిటీలు ఎలా వచ్చాయి? మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎందుకు నా మీద రాలేదు? ఈ జిల్లాలోనే చాలా మందికి 50,000, 40,000 ఓట్లు వచ్చాయి మెజారిటీలు. మరి ఎందుకు అచ్చెన్నాయుడు 30,000 ఉండిపోయాడు? మరి దువ్వాడ శ్రీనివాస్కి ఎందుకు 74-73,000 ఓట్లు వచ్చాయి? ఈ చరిత్ర తెలుసు కదా. వాణి దుష్ప్రచారం చేసింది కదా, వాణి తెలుగుదేశానికి చేసింది కదా, వాణి అచ్చెన్నాయుడికి చేసింది. ఇన్ని చేసినా మాకెందుకు ఇంత వేశారు? ప్రజల్లో మాకు గౌరవం ఉంది కాబట్టి. ఇన్ని తెలిసినా, 2 ఏళ్ల నుంచి ఈ విషయం తెలిసినా. పొలిటికల్గా నా క్వశ్చన్ ఒకటి, పొలిటికల్గా నేను లాగను, కానీ ఒక క్వశ్చన్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరాజయం ఎదుర్కొంటారని ఎవరు ఊహించలే. సో ఇలాంటి పరాజయం రావడానికి కారణం ఏంటనుకుంటాం సార్? నాకు తెలిసి నా 25 సంవత్సరాల రాజకీయంలో రాష్ట్ర ప్రభుత్వాలను చూసాం, కేంద్ర ప్రభుత్వాలను చూసాం, సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాంటి
దూరదృష్టి కలిగినటువంటి, వ్యవస్థల్ని మార్చాలని మొదటి అడుగు వేసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో చూడం. మీకు ఇది అతిశయక్తనొచ్చు. ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సృష్టికర్తలు చంద్రబాబు నాయుడు నేనని చెప్పుకుంటాడు, ఇంకోటి చెప్పుకుంటాడు. బట్ ది రూట్ కాజ్ ఇస్ రాజీవ్ గాంధీ. హైదరాబాద్లో ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వడానికి కారణం రాజీవ్ గాంధీ. ఇండియాలో సెల్ ఫోన్స్, ఎస్టీడీ బూత్స్ రావడానికి కారణం రాజీవ్ గాంధీ. చరిత్రలో ఎవడో ఒకడు ఉంటాడు సార్, ఆయనే అంకురార్పణ చేస్తాడు సార్. ఈజ్ ద మెయిన్ పర్సన్ ఫర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. చెప్పుకుంటాం మనందరం మేమే చేసామని, అది వేరు. అలాగే వ్యవస్థలు, ఒక పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, తహసీల్దార్ ఆఫీసులు, ఎంపీడీ ఆఫీసులకు వెళ్ళే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో. మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామ సచివాలయాలు రావాలి, గ్రామ సచివాలయాలు పట్టుగొమ్మలు అన్నారు. ఎవడైనా ఆచరించాడా? మొట్టమొదటిసారిగా భారతదేశంలో సచివాలయ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనపాటి. సచివాలయం అంటే అర్థం ఏంటి? ప్రధానమంత్రితో ఉండే అధికార యంత్రాంగానికి సచివాలయం అంటాం. అలాగే ముఖ్యమంత్రి గారితో ఉండే అధికార యంత్రాంగానికి ఆఫీస్ని సచివాలయం అంటాం. మరి ఇదేంటిది? గ్రామ సచివాలయం. 50 ఏళ్లకు వాలంటీర్, 540 రకాల సేవలు అందిస్తాడు వాలంటీర్. అలాగే ఆ వాలంటీర్కి అనుసంధానంగా ఒక 18, 20, 23 మందితో ఒక సచివాలయ వ్యవస్థ, సెక్రటరీ, విఆర్ఓ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇలాగా అందరితో కలిపి పోలీస్, విలేజ్ పోలీస్ అందరినీ పెట్టి ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి, అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రం పెట్టి, అక్కడి నుంచి ఆరోగ్య కేంద్రం పెట్టి, ఏంటి ఇదంతా విప్లవం. ఎందుకు అలా పరాజయం అవుతాయి జయాపజయాలు అయిపోయిన తర్వాత సార్? ఎందుకంటే మనం ఏదైనా ఒకరోజు ఒక స్పోర్ట్స్ తీసుకుందాం, మ్యాచ్ ఆడే ముందు మనం చాలా వార్మప్లు చేస్తాం, చాలా ప్లాన్లు చేస్తాం. ఓడిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తారు, మనం ఎక్కడ ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం. సో ఇది ఇలాంటి పరాజయం జరిగిన తర్వాత ఏమైనా మీ వరకు వచ్చిందా? మనం ఎక్కడ సార్ జయాపజయాలు దైవాదినాలు సార్. గెలిచిన ఓడినా కాంగ్రెస్ పార్టీ దేశంలో నేటికి 20 సంవత్సరాలు లేకపోయినా రాజీవ్ గాంధీ గురించి నేను చెప్తున్నాను, అతని కారణం. అలాగే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఈ చరిత్ర సృష్టించడానికి కారకుడని చెప్పుకుంటాం. ఆ రోజు వస్తుంది. అయితే ఓడిపోయాం, దానికి ఏముంది? ఓడిపోతాం, గెలుస్తాం, రకరకాలు ఉంటాయి. మోసగాడైన చంద్రబాబు నాయుడు గెలిచాడు 7, ఏంటి సూపర్ 6, నో సూపర్ 7 అనే మోసగాడు చంద్రబాబు నాయుడు గెలిచాడు. కూటమి ద్వారా ఓట్లు సంపాదించుకొని ఏదో గెలిచేస్తున్నారు. ఇందులో రహస్యం ఏముంది? ఇప్పుడు ఒక్కసారి ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి, మైక్ పట్టుకొని, ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్లో కూడా ఈ పాటికి 50-60 వేలు పడి ఉండేది. జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల ఈ కుడి చేయి తీసేసినట్టు అయిపోయింది పేదడికి. మీకు తెలుసా, 24% స్కూళ్లలో చదువుతున్నటువంటి విద్యార్థులు బయటకు వెళ్ళిపోయినారు. ఎందుకో తెలుసా? అమ్మఒడి, మరి లేదు గవర్నమెంట్ స్కూల్స్ లో అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, ఇవన్నీ రావటం వల్ల తల్లిదండ్రికి భరోసా అన్న ఒక రూల్ పెట్టాడు. మీ బిడ్డకి 75% ఉంటేనే అటెండెన్స్ నేను డబ్బులు ఇస్తాను అమ్మఒడి అన్నాడు. చచ్చినట్టు తల్లిదండ్రులు పిల్లలకు. అంటే బిడ్డని చదివించడానికి ఒక రకంగా లంచమే అనుకోవచ్చేమో, అలా ఇస్తేనే ఆ బిడ్డని చదివించారండి. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి. ఆ బిడ్డకు కూడా తీసుకెళ్లి కూలి పనిలో పెట్టుకుంటే మాకు ఒక 200 వస్తుందని ఆలోచించే తల్లిదండ్రులు. పేదరికం. కానీ నేనున్నాను, నీకు ఇన్ని రకాలుగా డబ్బులు ఏర్పాటు చేస్తాను, నేను బిడ్డని చదివించనే యుగ పురుషుడు పుడతాడా? ఈ జన్మలో పుడతాడా? అతనే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇన్ని చేశాడు కాబట్టి ఆ తల్లి చదివించింది. ఇప్పుడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు దయ వల్ల, ఈ కూటమి ప్రభుత్వం దరిద్రం వల్ల ఆ రైతు భరోసా కేంద్రాలు పోయినాయి, సచివాలయాలు పోయినాయి, వాలంటీర్స్ పోయినాయి, ఆరోగ్య కేంద్రాలు పోయినాయి. ఆఖరికి స్కూళ్ళల్లో చదివించుకునే పసిపిల్లలను కూడా మరి చదివించం, కూలి పనులకు తీసుకుని పోతామని 24% డ్రాప్ అవుట్స్ ఈ మధ్య. వీళ్ళ చరిత్ర సార్. ప్రజలే తిడతారు సార్, మేమెందుకు అనాలి? మాది ఎప్పుడు తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో తప్పు లేనే లేదు, అది ప్రజలే చెబుతారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు, ప్రజలే చెప్పడం మొదలు పెట్టారు. మరొక కారణం ఇంకోటి ఏంటంటే, మీరు అంటే 2004 నుండి 2024 వరకు చూసుకుంటే మీకు వచ్చే సీట్ కావచ్చు, సో వాణి గారికి ఇవ్వడమే జరిగింది. ప్రతిసారి మీరు డ్రాప్ అయ్యేవాళ్ళు, ఎంటబోడి బయటకు వెళ్ళలేకపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి మాధురి గారికి ఇచ్చే అవకాశం ఉందా? మీరు టికెట్లతో నాకు పని లేదు సార్. నాకు పార్టీ, జగన్, ప్రజలు అంతే. నేనేదో పోటీ చేస్తాను అనే స్వార్థం తల అయితే వాడికి ఎందుకు ఇస్తాను?
2004లో ఎందుకు ఇస్తాను, 2024లో ఎందుకు అధిష్టానానికి అంటే ఇప్పుడు రిక్వెస్ట్ చేసి మాధురి ఆమెకి గారు చూస్తే ఇవ్వాలంటే ఇప్పుడున్న ఆ క్రేజ్ చూసుకోవచ్చు, సోషల్ మీడియాలో చూసుకుంటే ఆవిడకంటే ఒక ఫాలోయింగ్ ఉంది కదా. సో ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది అదే కదా, పోటీ ఇచ్చే ఎవరు అవకాశం ఉందా? చేస్తారో నాకు అనవసరం సార్. మాధుర్య ఇంకోళ్ళ నాకు అనవసరం. నేను జగన్ మనిషిని, పార్టీకి కార్యకర్తగా ఉంటాను, ప్రజల కోసం అండదండలుగా ఉంటాను. ఇది నా మోటోస్. వాణి గారు మాధురి గారు ఇద్దరు పోటీ చేస్తే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? వాణికి నాకు సంబంధం ఏంటి? ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కదా. ఏమో అంటే ఏమేమి కేసులు. మారుతాయి కదా, కోర్టులో కేసు కొన్ని ఉంది. మారుతుంటాయి మరి. వాణి ఎక్కడ వైసీపీలో ఉంది? వాణి టీడీపీ కదా చేసింది. వాణి మనం టీడీపీ చేసింది, అడగండి. వాణి టీడీపీకి చేసి మళ్ళీ వైసీపీలో టికెట్ అడుగుతుంది ఏంటి? ఇప్పుడు మనం మీరు చూసుకుంటే టీడీపీకి పోటీ చేస్తే చేసుకోండి, నాకేం సంబంధం. మీరు కాంగ్రెస్ చేశారు, కొన్ని కారణాల వల్ల మళ్ళీ దీంట్లోకి వచ్చారు. చాలా మంది చూసుకున్నాం, అలా చూసుకుని చాలా వరకు ఉన్నారు. తమిళ సీతారాం గారు కావచ్చు, అంటే ఇలా కొంతమంది. అలాగే ఏదైనా జరగచ్చు కదా. ఒకవేళ అలాంటివి ఏదైనా జరిగితే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఇదే మనసులో పెట్టుకొని ఉంటారా, లేకపోతే మళ్ళీ నా పిల్లలంతా అటు వెళ్ళే అవకాశం? నేను పార్టీకే ఉంటాను. మాధురికి టికెట్ ఇస్తే మాధురికి చేస్తాను. అంతే, పార్టీ ముఖ్యం సార్, పార్టీ తల్లి లాంటిది. సీరియస్ టాపిక్ అయిపోయింది. మాధురి గారి సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కువగా డాన్సరా, సింగరా అన్ని ఒకేసారి చూపించేస్తారు అందరికి. నేను యాక్చువల్ గా భరతనాట్యం, క్లాసికల్ డాన్స్, అలాగే క్లాసికల్ సింగర్, రెండు. క్లాసికల్ సింగర్ ఒక సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది, కరిగిపోయాను. ఒకసారి పాడదాం. కావాలి మా ఛానల్ కోసం మాకు కావాలి కదా. ఇప్పటికి చాలా ఛానల్స్ లో ఈ కరిగిపోయాను కర్పూర్ వేన్లా అని వేసేస్తున్నారు. ఇంక చాలండి, మరి వద్దండి. ఏం చెప్ప, ఇప్పటికి చాలా ఎన్నిసార్లు అండి ఆ పాట పాడిస్తారు. మర్చిపోయాం, మొన్న హైదరాబాద్ రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చుంటే రెస్టారెంట్ వాడు కరిగిపోయాను కర్పూర్ వేన్లా సాంగ్ ప్లే చేసాడు. అంటే మిమ్మల్ని బాగా ఫాలో అవుతారు అయితే. చాలా బాగా ఫాలో అవుతుంది. సింగర్ కన్నా మంచి భరతనాట్యం అది తెలుసు, చూసాను, అది ఒరిజినల్ ఫ్యాక్ట్. భరతనాట్యం బాగా చేస్తారు. చాలా మంది విద్యార్థులు కుస్తీగా నేర్పించారు. కరిగిపోయాను కర్పూర వేనలా, కలిసిపోయాను నీ వంశధారలా. సో ఈ సాంగ్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా చాలా మంది. నేను అప్పుడే కనెక్ట్ అయ్యాను, అందుకని ఇక్కడ నవ్వుతారు. సో అంటే మీ గురించి మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆవిడ చెప్పారు మీలో నచ్చిన క్వాలిటీస్. మీరేంటంటే ఒక కార్యకర్తలో పర్టికులర్గా చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నప్పుడు అందరు కార్యకర్తలు వస్తారు, ఆ పని అంటే టార్గెట్